ఎయిడ్స్ ఈ పేరు వినిపిస్తే ఒకప్పుడు పారిపోయే పరిస్థితులు ఉండేవి. ఎయిడ్స్ బారిన పడిన వారిని సమాజం చీడ పురుగుల్లా చూసేది. ఊళ్ళ నుంచి అలాంటి వాళ్ళను వెలివేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎయిడ్స్ అనేది లైంగిక వ్యాధి. వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. ఒకరికంటే ఎక్కువ మందితో అసురక్షితమైన లైంగిక చర్యల ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. అలాగే రక్త మార్పిడి వల్ల తల్లి నుంచి బిడ్డకు సిరంజిల ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుంది. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి సోకడం ద్వారా వస్తుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్ అని అర్థం. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడిఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి సోకిన వారిని హెచ్ఐవి పాజిటివ్ అని పిలుస్తారు. హెచ్ఐవి సోకిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువల్ల హెచ్ఐవి బాధితులు త్వరగా ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. హెచ్ఐవి సోకిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. అయితే రోగ నిరోధక శక్తి నశించినప్పుడు ఒక్కసారిగా మంచాన పడతారు. గతంలో ఎయిడ్స్ సోకితే చాలా త్వరగా ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇప్పుడు ఎయిడ్స్ సోకినా కూడా పలు చికిత్సా విధానాల ద్వారా జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే వ్యాధి నుంచి తప్పించుకునే మార్గాలు మాత్రం ఇప్పటికీ లేవు. అయితే ఇప్పుడు ఎయిడ్స్ నుంచి పూర్తిగా రక్షణ పొందేందుకు ఒక విధానం అందుబాటులోకి వచ్చిందనే వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఎయిడ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 80 దశకం ఆరంభంలో హెచ్ఐవి తొలిసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది. 40 మిలియన్ల మంది ఇప్పటి వరకు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బారిన పడి చనిపోయినట్టు అంచనా. 2020లోనే 6,80,000 మంది మృతి చెందగా దాదాపు 15 లక్షల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు. దీన్ని బట్టి దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020 నాటికి హెచ్ఐవి బాధితులు 3,80,00,000 మంది వరకు ఉండొచ్చని ఓ అంచనా. ఆఫ్రికా ఖండంలోనే ఎయిడ్స్ బాధితులు ఎక్కువ. దాదాపు 67% మంది హెచ్ఐవి బాధితులు ఆఫ్రికన్లే. ఆ తర్వాతి స్థానం భారత్దే. 1990 నుంచి ఎయిడ్స్ నివారణ కోసం విస్తృత స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయినా దీని బారిన పడి మరణిస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దీనికి పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు ఎయిడ్స్ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్టు అర్థమవుతోంది. ఎయిడ్స్ సోకిన వారికి ఇప్పటి వరకు అనేక రకాల చికిత్సలు అందిస్తున్నారు. అయితే అవేవి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మాత్రమే అవి దోహదపడుతూ వచ్చాయి. అలాంటి వాటిలో ఏఆర్టీ ఒకటి. ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీ. దీని ద్వారా నెలకు 1-2 సార్లు ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా బాధితుల లైఫ్ స్పాన్ పెంచేలా చికిత్స అందిస్తున్నారు. 1987 నుంచే ఈ తరహా చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇక ఎయిడ్స్కు సమర్థవంతమైన చికిత్స అందించే ఉద్దేశంతో అనేక సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. హెచ్ఐవి స్టెయిన్స్ను టార్గెట్ చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించేలా బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చికిత్సా విధానం అమలు చేస్తున్నారు. ఇక జీన్ ఎడిటింగ్ అనే మరో పరిశోధన కూడా జరుగుతోంది. దీని ద్వారా హెచ్ఐవి సోకిన కణాల నుంచి సంబంధిత జన్యువులను తొలగించడం ద్వారా ఈ వ్యాధికి పర్మనెంట్గా చికిత్స అందించాలనేది దీని ఉద్దేశం. ఇక ఎయిడ్స్ నుంచి బయటపడేందుకు ఉన్న మరో మార్గం క్యూర్ రీసెర్చ్. దీని ద్వారా బోన్ మ్యారోను పూర్తిగా ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా వ్యాధి నుంచి బయటపడదు. లండన్ పేషెంట్, బెర్లిన్ పేషెంట్గా పేరొందిన వాళ్ళు ఈ తరహా విధానం ద్వారా బయటపడ్డారు. ఎయిడ్స్కు వ్యాక్సిన్ తీసుకురావాలనే దానిపైన కూడా అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి సోకకుండా రక్షణ పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాయి. ఇప్పటికీ పరిశోధన దశలోనే ఉన్నాయి. వాస్తవానికి ఎయిడ్స్ నివారణ కోసం ఇప్పుడు 2 రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA అనుమతి పొందిన ట్రువాడా మాత్ర 2012 నుంచి అందుబాటులో ఉంది. అలాగే 2016 నుంచి డెస్కోవి అనే మరో మాత్ర కూడా వినియోగంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు అసలు ఎయిడ్స్ బారిన పడకుండా ఉండేలా ఓ ఇంజెక్షన్ను తాము అభివృద్ధి చేసినట్టు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ చేసిన పరిశోధనలు ఎయిడ్స్ నివారణలో 100% ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ లెనాకాపవిర్ పేరుతో ఓ ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. మొత్తం 5,000 మంది మహిళలను ఎంచుకొని వారిని 3 కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీలో 2,134 మంది మహిళలను తీసుకుని వారికి లెనాకాపవిర్ ఇంజెక్షన్ అందించారు. రెండో కేటగిరీలో
1068 మందిని తీసుకుని వారికి ట్రువాడా మాత్రను అందించారు. ఇక మూడో కేటగిరీ వారికి డెస్కోవి మాత్రలు ఇచ్చారు. అయితే లెనాకాపవిర్ ఇంజెక్షన్ తీసుకున్న 2134 మందిలో ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదు. అదే ట్రువాడా మాత్ర తీసుకున్న వారిలో 16 మందికి, డెస్కోవి మాత్ర తీసుకున్న వారిలో 39 మందికి హెచ్ఐవి సోకింది. దీంతో ఈ ఇంజెక్షన్ హెచ్ఐవి నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తోందని క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారణ అయింది. గతంలో ట్రువాడా, డెస్కోవి మాత్రలను అభివృద్ధి చేసిన గిలియడ్ ఫార్మా సైన్సెస్ సంస్థే ఈ లెనాకాపవిర్ ఇంజెక్షన్ను కూడా అభివృద్ధి చేసింది. ఏటా 2 సార్లు ఈ ఇంజెక్షన్ వేసుకోవడం ద్వారా హెచ్ఐవి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. త్వరలోనే ఈ ఇంజెక్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభిస్తుందని సమాచారం. లెనాకాపవిర్ ఇంజెక్షన్కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదం లభిస్తే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. హెచ్ఐవి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉండడంతో ఈ ఇంజెక్షన్ను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని గిలియడ్ సైన్సెస్ చెబుతోంది. జెనరిక్ మందులు ఉత్పత్తి చేసే సంస్థలకు ఈ లైసెన్స్ ఇస్తామంటోంది. ఒకవేళ అదే నిజమైతే త్వరలోనే ఈ ఇంజెక్షన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. తద్వారా హెచ్ఐవి బారిన పడకుండా ప్రపంచాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుంది. మొత్తానికి దశాబ్దాలుగా ప్రపంచాన్ని పీడిస్తున్న అత్యంత భయంకరమైన మహమ్మారి ఎయిడ్స్. ఇంతకాలానికి ఈ వ్యాధికి చెక్ చెప్పే అవకాశం లభిస్తోంది.